హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం పనస గింజల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో పనసకాయలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి. ఈ పనసకాయలతో పనస మసాలా కూర, పనస పొట్టు కూర, పనస గింజల కూర, పనసకాయ బిర్యానీ ఇలా చాలా వెరైటీస్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో పనస గింజల కూరను చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకైతే తప్పనిసరిగా నచ్చుతుంది. ఈ వీడియోను చూడడానికంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగానే పనస గింజలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఇవి సుమారు 30 గింజలు. కొందరు గింజలను కట్ చేసుకుని బాయిల్ చేసుకుంటారు. అలా చేస్తే బాగా ఉడికి మరింత మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం వీటిని ఇలాగే ఉడికించుకుందాం. కుక్కర్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇందులో పనస గింజలను వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పైన మూత పెట్టుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఉడికించుకున్న ఈ పనస గింజలను బయటికి తీసేసుకోండి. గింజలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి వాటి సైజుని బట్టి ఇలా ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. ఈ పనస గింజలు మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి నేను ముక్కలుగా మధ్యలో కట్ చేస్తున్నాను. మీరు ఇలానే చేసుకోండి. వీటి పైనున్న సన్నటి పొరను తప్పనిసరిగా తీసేసుకోవాలి. చూడండి, ఉడికించుకోవడం వల్ల పైన పొర ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. మొత్తం గింజలన్నింటినీ కూడా ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత కర్రీ తయారీకి స్టవ్ మీద ప్యాన్లో 3 స్పూన్ల నూనె వేసుకొని అది హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కాస్త కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గాక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయి ఇలా నూనె సెపరేట్ అయ్యి కనబడుతున్నప్పుడు 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 2 టమాటాలను ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను సిద్ధం చేసుకున్నాం. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పనస గింజల్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. గింజలను కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకోని అవసరం లేదు. పైన మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. కర్రీ దగ్గరకు అయిపోతుంది. గింజలు ఉడకాయలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, గింజ మెత్తగా అయిపోయి లోపల కూడా బాగానే ఉడికిపోయింది. చివరిగా 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఉప్పు సరిపోకపోయినట్లయితే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే పనస గింజల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, పరోటా లాంటి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీని వెంటనే ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.